ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం ఏకపక్షంగా సాగిన 3వ వన్డేలో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి సెంచరీతో చెలరేగగా, విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో 52 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 64 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 78 పరుగుల హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లో ఆదిల్ రషీద్ 64 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీగా, మార్కూడ్ 45 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సకీబ్ మహమ్మద్, అట్కిన్సన్, జో రూట్ తలో 1 వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకు కుప్పకూలి ఓటమి పాలైంది. టామ్ బాంటన్ 41 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. అట్కిన్సన్ 19 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీగా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్లు తలో 1 వికెట్ తీశారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ కు ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లో దూకుడైన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ 6 ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. కానీ హర్షదీప్ సింగ్ వరుస ఓవర్లలో బెన్ డెకెట్, ఫిల్ సాల్ట్ ను పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్ కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. టామ్ బాంటన్ సైతం భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని కుల్దీప్ యాదవ్ అవుట్ చేయగా, జో రూట్ ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు. హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ ను వరుస ఓవర్లలో హర్షిత్ రాణా క్లీన్ బౌల్ చేశాడు. దాంతో ఇంగ్లాండ్ 121 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. లివింగ్స్టోన్ ను 9 పరుగులతో ఉండగా, వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చాడు. ఆదిల్ రషీద్, మార్కూడ్లను హార్దిక్ పాండ్యా వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు గన్ అట్కిన్సన్ పోరాడాడు. అతన్ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేసి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.